మున్సిపల్ ఎన్నికల్లో ఓవరాల్ గా కాంగ్రెస్ జోష్ కనిపించినా కొన్ని మున్సిపాలిటీలో హంగ్ ఫలితాలు వస్తున్నాయి. దీంతో కొన్ని మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. హంగ్ రిజల్ట్స్ వస్తున్న చోట్ల ఎక్సాఫిషియో ఓట్లపై అందరి దృష్టి పడింది. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతో పాటు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడికి కూడా ఎక్సాఫిషియో ఓటు అవకాశం ఉంటుంది. ప్రజాప్రతినిధుల ఓట్లను ఎక్కడ అవసరం పడితే అక్కడ నమోదు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎక్సాఫిషియో ఓట్లకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకట్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకట్, ఎక్కడెక్కడ ఎక్సాఫిషియో ఓట్లు కీలకంగా ఉండబోతున్నాయి? సౌజన్య, ఇప్పటివరకు మున్సిపల్ ఎన్నికల్లో తాము విజయం సాధించామని ఆయా రాజకీయ పార్టీలు సంబరాలు చేసుకుంటున్న క్రమంలో కొన్ని కీలకమైన స్థానాలు, కీలకమైన మున్సిపాలిటీల్లో హంగ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఎవరికి కూడా స్పష్టమైన ఆధిక్యతను కనబరచకపోవడంతో ఇండిపెండెంట్ సాయమా లేకుంటే ఎక్సఫిషియల్గా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభలు, ఎమ్మెల్సీలు వారి సాయంతో మున్సిపాలిటీలు కైవసం చేసుకునే పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. మేజర్గా మేయర్ కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ ఎంపికలో ప్రధానంగా ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఎంపీ, ఎమ్మెల్యే ఆయా నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే కానీ, ఆ సెగ్మెంట్ పరిధిలో ఎంపీ ఓట్లు ఎక్స్ అఫీషియో ఓట్ల కింద నమోదు చేస్తారు. ఆ తర్వాత రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ వాళ్ళకు కూడా ఓట్లు ఉంటాయి. ఎక్కడైతే తక్కువ ఓట్లు వచ్చాయో ఆయా పార్టీకి, ఆయా రాజకీయ పార్టీకి అక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లతో మున్సిపల్ని కైవసం చేసుకునే పరిస్థితి మనం ప్రతిసారి చూస్తున్నాం. కానీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఈ దఫా దాదాపు 15కు పైగా స్థానాల్లో హంగ్ మనకు స్పష్టంగా కనబడుతుంది. 4-5 చోట్ల టై కనబడినప్పటికీ టై హంగ్ కలిపితే దాదాపు 15కు పైగా స్థానాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా నర్సాపూర్, మెదక్ జిల్లా నర్సాపూర్, అమరచింత, ఆలియాబాద్లో హంగ్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్లో ఆసిఫాబాద్లో కూడా హంగ్ వచ్చింది. అక్కడ విష్ణాపూర్లో కూడా ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లభించలేదు, అక్కడ కూడా హంగ్ వచ్చిన పరిస్థితి. ఇక జహీరాబాద్, మహబూబాద్, జనగామలో టఫ్ ఫైట్ ఉంది. మహబూబాద్లో స్పష్టంగా హంగ్ వచ్చింది. జనగామలో కూడా అదే హంగ్ పరిస్థితి మనం చూస్తున్నాం. దేవరకద్ర, అలంపూర్, కేసముద్రంలో టై అయింది. కేసముద్రంలోనైతే అక్కడ 16 కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డుల్లో 8 కాంగ్రెస్ గెలుచుకున్నారు, 8 బీఆర్ఎస్ గెలుచుకున్నారు. అక్కడ టై అయింది కాబట్టి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ, స్థానిక ఎంపీ ఓటు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎమ్మెల్యే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ఎంపీ కూడా బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. కాబట్టి ఒక ఎమ్మెల్యే ఒక దగ్గర షిఫ్ట్ అవుతే ఇంకొక ఎంపీ ఇంకొక దగ్గరికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కేసముద్రంకి టై అయింది కాబట్టి 8+8 వచ్చినాయి. కాబట్టి ఎక్స్ అఫీషియల్ ఓటు అక్కడ కీలకం. అక్కడ ఎమ్మెల్యేకి ఓటు హక్కిస్తారా, ఎంపీకి ఓటు హక్కిస్తారా అన్నది అదొక చర్చ. అదేవిధంగా దేవరకద్ర, ఆలంపూర్లో కూడా అదే పరిస్థితి చూస్తున్నాం. హంగు వచ్చిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ జహీరాబాద్ తీసుకుందాం. జహీరాబాద్లో దాదాపు 39 వార్డులు ఉన్నాయి. 39 వార్డుల్లో ఎవరికి స్పష్టమైన ఆధిక్యత లభించలేదు, స్పష్టమైన సీట్లు కూడా రాలేదు. అక్కడ 14 కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 15 బీఆర్ఎస్కి వచ్చినాయి, 3 ఏమో బీజేపీ గెలుచుకున్నారు, ఎంఐఎం 2 గెలుచుకున్నారు, ఇండిపెండెంట్లో మరొక 2 గెలుచుకున్నారు. అంటే 39లో మ్యాజిక్ ఫిగర్ దాటానికి ఎవరికి ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లేదు. కాబట్టి అక్కడ ఇండిపెండెంట్లు కలుపుకోవడమా, ఇండిపెండెంట్లకు తోడు ఎక్స్ అఫీషియల్ని కలుపుకోవడం అన్నది అదొక చర్చ. అదేవిధంగా జనగామలో చూస్తున్నాం. జనగామ కూడా అత్యంత కీలకం. అక్కడ ఉన్న వార్డుల్లో 12 కాంగ్రెస్కి వచ్చినాయి, 13 టీఆర్ఎస్కి వచ్చినాయి, ఒక సిపిఎం, 4 ఇండిపెండెంట్ గెలిచినారు. అంటే కాంగ్రెస్ ఓన్గా అక్కడ మెజార్టీ సాధించలేదు. కాబట్టి ఇండిపెండెంట్ల సహాయం తీసుకోవాలి, లేకుంటే సిపిఎం సహాయం తీసుకోవాలి, లేకుంటే అక్కడ జనగామకి 3 అంటే శేషంగన్పూర్ ఎమ్మెల్యే జనగామ కిందకి వస్తారు. అదేవిధంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి కూడా అక్కడ జనగామ కిందకి వస్తారు. కాబట్టి కిరణ్ రెడ్డి ఓటు తన ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ మున్సిపాలిటీలో ఓటు ఉపయోగపడకుంటే జనగామలో కిరణ్ అంటే ఎంపీ భువనగిరి ఓటు కీలకంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా శేషంగన్పూర్ ఎమ్మెల్యే శేషంగన్పూర్కి ఫుల్ కాంగ్రెస్ మెజార్టీ వచ్చింది. కాబట్టి గన్పూర్ నుంచి కడియం శ్రీహరి ఓటు జనగామ మున్సిపాలిటీకి చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక మైబాయ్లో కూడా ఇదే పరిస్థితి చూస్తున్నాం సౌజన్య. మైబాయ్లో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. మైబాద్ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ ఏ రాజకీయ పార్టీ చేరుకోలేదు. అక్కడ 11 ఏమో బీఆర్ఎస్కి వచ్చినాయి, 13 కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. స్పష్టమైన లీడ్ ఎవరికి రాలేదు. కానీ సిపిఐకి 4 వచ్చినా, సిపిఐకి 3 వచ్చినాయి, సిపిఎంకు 3 వచ్చినాయి. తర్వాత 4 ఏమో ఇండిపెండెంట్ గెలిచినారు. అక్కడ ఇండిపెండెంట్ల పాత్ర, అదేవిధంగా వామపక్షాల పాత్ర కీలకం. కాబట్టి అక్కడ హంగ్ అనేది చాలా క్రూషియల్గా ఉంది. దేవరకద్రలో అదే పరిస్థితి ఉంది, అలంపూర్లో అదే పరిస్థితి ఉంది, కేసముద్రంలో నేను ఇందాక చెప్పినట్టు 8+8 అక్కడ అదే పరిస్థితి ఉంది,
జనగామ, ఇస్నాపూర్ కూడా ఇస్నాపూర్ మేజర్ సీట్లో ఒక సీటు కాంగ్రెస్ కంటే ఒక సీటు ఇస్నాపూర్ బీఆర్ఎస్ గెలిచినప్పటికీ అక్కడ ఎక్స్ అఫీషియో ఓటు అదేవిధంగా ఇండిపెండెంట్ల ఓటుతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్గా దాదాపు 15కు పైగా మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కాబోతున్నాయి. 15కు పైగా మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చింది. స్వతంత్ర పాత్ర చాలా కీలకమయ్యే అవకాశం ఉంది. ఇక పరకాల అదేవిధంగా ఇంకొన్ని మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే అక్కడ మున్సిపాలిటీలు చైర్మన్ వైస్ చైర్మన్ చేజిక్కుంచుకునే అవకాశం ఉంది. సో అలాంటి పార్టీ పరంగా ఏమైనా సిద్ధాంతాలు ఉంటాయా, లేకుంటే పార్టీ పరంగా ఏమైనా సర్దుబాట్లు ఉంటాయన్నది అదొక చర్చ ఉంటే, హంగ్ వచ్చిన ప్రాంతాల్లో ఇండిపెండెంట్లు కీలకం మారబోతున్నారు. అదేవిధంగా ఎక్స్ అఫీషియో మెంబర్స్ కీలకం కాబోతున్నారు. ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకునేందుకు టైం ఉంది కాబట్టి ఇవాళ సాయంత్రం వరకు ఏ మున్సిపాలిటీలో హంగ్ వస్తుంది, ఏ మున్సిపాలిటీలో టై వస్తుంది, అక్కడ ఎవరెవరి ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేస్తారన్నది చూడాలి.